చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే లిక్కర్ వ్యాపారులు అయితే అక్రమ మద్యం అమ్ముకోవాలి. లేదంటే గనక ఇది కల్తీ మద్యం అమ్ముకోవాలి. లేదంటే గనక ఇతర రాష్ట్రాల నుంచి దొంగ మద్యం తెచ్చుకొని అమ్ముకోవాలి. లేపోతే మునిగిపోతారనమాట. ఆ మధ్యన 2, 3 ఊళ్ళల్లో మద్యం వ్యాపారులు మాకే లాభం లేకపోగా మా మీదే ఒత్తిళ్ళేంటని తాళాలు ఇచ్చేసినయి చూసాం. ఇప్పుడు కొత్తగా సాక్షి రాసుకొచ్చింది. ఎక్సైజ్ అధికారుల ధనదాహానికి ప్రభుత్వం ఇస్తామన్న మార్జిన్ ఇవ్వకపోవడం, ప్రజాప్రతినిధుల బెదిరింపులతో తాము తీవ్రంగా నష్టపోయినట్టు ఇద్దరు మద్యం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఒకరు మద్యం దుకాణం మూసేయగా మరొక ప్రభుత్వం ఆదుకోపోతే ఆత్మహత్య శరణంగా ఉందని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లోని కాకతీయ మద్యం దుకాణం యజమాని టీడీపీ నాయకుడు ఉన్నం చంద్రశేఖర్, బేతంచెర్లోను, కర్నూలు జిల్లా నందవరంలోని మంజు వైన్ షాప్ యజమాని మాచాని వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరులోను గురువారం విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ ఆవేదన తెలిపారు. బేతంచెరలో ఉన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ తన కాకతీయ మద్యం దుకాణాన్ని మూసేసినట్టు చెప్పారు. లాటరీ విధానంలో 5 దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా దక్కలేదని, వేరే వ్యక్తుల నుంచి 58 లక్షలకు మద్యం దుకాణాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. డోన్ ఎక్సైసీఐ వరలక్ష్మికి విడతల వారీగా 15 లక్షల వరకు ఇచ్చామన్నారు. ఆగస్టులో బార్కు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని గొంతుపైన కత్తిపెట్టి ఎక్సైసీఐ వరలక్ష్మి మరో అధికారి రాముడు బెదిరించడం దరఖాస్తు చేశానన్నారు. ఇప్పటి వరకు 20 లక్షలు నష్టపోయానని చెప్పారు. ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఇవ్వలేక దుకాణం మూసేసినట్టు చెప్పారు. ఎమ్మిగనూరులో మాచాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడాది లక్కీ డిప్ ద్వారా తనకు నందవరంలో షాప్ నెంబర్ 59 దక్కిందని చెప్పారు. మద్యం అమ్మకాలపై 20% మార్జిన్ ఇస్తామన్న ప్రభుత్వం మాటలు నమ్మి బంగారు నగలు తత్తరాలు తాకట్టు పెట్టి 20 లక్షలు గట్టి వ్యాపారం మొదలుపెట్టానన్నారు. ప్రభుత్వం 9.5% మార్జిన్ మాత్రం ఇవ్వడంతో ప్రతి నెల 3.5 లక్షల మేర నష్టం వచ్చిందని చెప్పారు. తర్వాత మార్జిన్ 13% పెంచినా లాభం లేకపోయిందన్నారు. దీనికి తోడు 9 లక్షలు పర్మిట్ రూము ఛార్జీ, సంవత్సరం తర్వాత రెంటల్ పెంపు, ఆ రెంటల్ ఫీజు ఒకరోజు లేట్ అయితే 1,00,000 నుంచి పెంచుకుంటూ పోవడంతో అవి కట్టలేక పూర్తిగా నష్టపోయినట్టు చెప్పారు. 2 నెలల రెంటు దాదాపు 11 లక్షలు చెల్లించలేక దుకాణంలో మద్యం స్టాక్ లేక మరియు ప్రజాప్రతినిధుల బెదిరింపులతో ఆత్మహత్య శరణంగా మారిందని చెప్పారు. తమ సమస్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం పంపినట్టు చెప్పారు.